హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు అయితే ఇంకో మా శ్రీకాంత్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇక్కడ ఉందన్నమాట. శ్రీకాంత్ వాళ్ళ వైఫ్. శ్రీకాంత్ అంటే ఒగ్గు కథ కళాకారుడు, మా ఆయన వాళ్ళ ఫ్రెండ్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నమాట. అట్లా ఎప్పటికీ పరిచయము. శిరీష ఈరోజు స్పెషల్ ఏంటంటే వీళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ అనమాట, 6th వెడ్డింగ్ యానివర్సరీ. అట్లనే నన్ను చూసిపోయినట్టు ఉంటుంది. వీళ్ళు పెళ్ళైన టెంపుల్కి వెళ్ళేసి వస్తూ ఉన్నారనమాట. దారిలో కలిసి వద్దాం, అట్లనే నన్ను పిల్లల్ని చూసినట్టు ఉంటుంది అని చెప్పేసి పనులు పట్టుకొని ఇంత దూరం వచ్చారు అనమాట. అదే ఇక ఇక్కడ వచ్చేసి శిరీష వాళ్ళ అమ్మ నాన్న, బాబు అక్క వాళ్ళ బాబు, తను సిస్టర్. ఇద్దరిని చూస్తే సేమ్ అనిపిస్తారు, మస్తు కన్ఫ్యూజ్ అవుతాం. ఇదివరకు ఒకసారి కూడా వచ్చిందనమాట సిస్టర్. ఇంకా వీళ్ళందరూ మన సబ్స్క్రైబర్స్ కూడా అనమాట. ప్రతి విషయం నా బ్లాగ్స్ వల్ల అప్డేట్ అందుతూ ఉంటుంది, ప్లస్ స్కిట్స్ కూడా ఎప్పటికీ చూస్తూ ఉంటారు అనమాట. ఇంకా పెద్ద బాబు, వీళ్ళిద్దరిని చూస్తే సేమ్ అనిపిస్తా ఉన్నది అదనమాట. ఇక్కడ వచ్చేసి శ్రీకాంత్ వాళ్ళ మమ్మీ అన్నమాట. తను అమ్మ వాళ్ళ పిన్ని అన్నట్టు. అది విషయం మేము మొన్ననే దుబాయ్ స్కిట్ సిరీస్ లో భాగంగా మేము పోయినాం అనమాట. వీళ్ళ ఊరికే పోయినాము. అక్కడ పోయి స్కిట్ తీయడం జరిగింది. అంత దూరం వచ్చి మా ఇంటికి ఎందుకు రాలేదు అక్క అని రాగానే అడుగుతా ఉంది అనమాట. ఈసారి వస్తాము, నువ్వు కూడా స్కిట్ లో మాట్లాడదు. అమ్మ నాకు రాదు అట, నాతో మంచిగా మాట్లాడుతుంది కానీ అమ్మ నాకు అలా రాదు. ట్రైనింగ్ ఉంటేనే తొందర వస్తుంది. ట్రైనింగ్ ఉంటే తొందరగా వస్తుంది. అవునవును. లెక్కకి ఆపరేషన్ అయిందని చూద్దామని ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చినామని. వచ్చే వరకు అటు ఇటు తిరుగుతుంది, అటు ఇటు తిరుగుతుంది, రన్నింగ్ చేస్తుంది. ఇంత దూరం వచ్చి చాయ్ తాగకుండా పోతామంటారు. ఆటోలు వచ్చిరనమాట. నాకు డౌట్ వచ్చింది, చిన్న ఆటోలో ఇంతమంది ఎట్లా పట్టిర్రు అనిపించింది. బావ మరిది అట, తనే ఆటో డ్రైవ్ చేసుకుంటూ వచ్చిండు. అందులో ఎవరు కనబడతలేరు, మొత్తం అందరు ఇరికి కూర్చున్నారు. ఎవరబ్బా ఇంత దూరం. అసలు మా ఇంటికి అవేమి వెహికల్స్ రావడం చాలా అరుదనమాట. మా ఇంటికి ఎవరు వస్తారు, వర్షలక్క బయటనే కూర్చున్నది కదా, కిందనే కూర్చున్నది కదా అంటారు. అందుకే మాటలు వినబడతాయి, వాళ్ళు మంచులు కనబడతలేరు. శిరీష బయటికి వెళ్ళే వరకు మా ఇంటికి ఎవరు వస్తారో కూడా తెలుస్తలేదు అన్నట్టు. అట్లా ప్రతి ఒక్కరు మన ఫ్యామిలీ లాగానే ట్రీట్ చేస్తా ఉన్నారు. వర్షలక్క అని ముందే నా వాయిస్ వినవడంగానే అడుగుతా ఉంటే నిజంగా మస్తు హ్యాపీ అనిపించింది. అది 6th యానివర్సరీ ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. మస్తు లక్కీ. ఇక చూడండి, అమ్మ నాన్నతోని అత్త మామయ్యతో ఇట్లా యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటా ఉంది అన్నట్టు. అంటే మీ పెళ్ళైన అదే గుడికి పోయినావా? అదే గుడికి పోయి అన్ని మెమరీస్ అన్ని షేర్ చేసుకుంటా అన్ని చెప్పి చూపించి వచ్చినాం అన్నట్టు. నువ్వు ఇట్లా గట్టిగా మాట్లాడి ఎగురుకుంటా మాట్లాడుతుంటే నాకు భయం అవుతుంది, మళ్ళీ ఏమైనా చేస్తావని. అంటే యాక్టివ్నెస్ అదంతా అంటే కొంచెం కోలుకోగానే ఇంకా కథం. కానీ ఇక చెప్తాను అన్నట్టు. ఇంకా అమ్మ అయితే నన్ను ముందే భయపడుతుంది. 6 నెలలు నువ్వు మంచిగా ఉండాలి, జాగ్రత్త ఉండాలి బిడ్డ, మాకు షాయద్ ఏమొద్దు, మేము వెళ్ళిపోతాం తొందరగా, నువ్వు పైలంగా ఉండు, నువ్వు అటు ఇటు తిరగకు అని చెప్తాంది. అంటే పెద్దవాళ్ళంటే అంతే కదా, ఇట్లా జాగ్రత్తలు చెప్తా ఉంటారు. అది అందరి ఏమంటారు, అందరి దయ వలన, అంటే అందరూ బాగుండాలి అని చూపించే మంచితనం వల్ల నేను తొందరనే కోలుకుంటా ఉన్నా. చాలా మంది ఫోన్లు చేస్తా ఉన్నారు, అందరూ చాలా ఎక్కడెక్కడి నుంచో ఏమైంది ఎట్లుంది ఇప్పుడు, కోలుకుంటుందా, హెల్త్ అప్డేట్ ఏంది అని బావల ఫ్రెండ్స్ కానీ, నా ఫ్రెండ్స్ కానీ, మా చుట్టాలు కానీ చాలా మంది ఫోన్లు చేయడం జరిగింది. వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీ కుటుంబంలో నన్ను ఒకదానిగా అనుకొని నా హెల్త్ ఎట్లుంది అని కనుక్కున్నారు చూడండి, వాళ్ళందరికీ నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీ ఫ్యామిలీ అందరూ కూడా ఇంత దూరం నా గురించి వచ్చినందుకు స్పెషల్ గా థ్యాంక్ యూ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. శ్రీకాంత్ కనబడతలే చూడండి, ఎటు పోయింది శ్రీకాంత్? వాళ్ళు ముందే అక్కడ వెనకాడ ఇంకా మేకని తాగినట్టు ఉన్నాడు, టక్కన వేయండు. ఫుడ్ ఏర్పాటు చేస్తారు కావచ్చు, ఎందుకంటే యానివర్సరీ కదా. మళ్ళీ బాగా శ్రీకాంత్ ఎప్పటికి కలుస్తూనే ఉంటారు అనమాట. ఫ్రెండ్స్ ఇంకా ఒక కథ వల్ల అట్లా కలుస్తూనే ఉంటారు. స్పెషల్ గా ఇట్లా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. కొడుకు ఎంత చిన్న ఉండే, ఫస్ట్ తిను బయటకు వచ్చింది మా ఇంటికే ఫస్ట్ వచ్చిండు కదా. హాస్పిటల్ నుంచి ఇట్లా మళ్ళీ ఏదో చెకప్ కి వచ్చి మా ఇంటికి ఫస్ట్ వచ్చిండు. ఇంత చిన్న ఉండే, ఎంత పెద్ద అయిపోతుంది అసలు కళ్ళ ముందే. వీళ్ళ పెళ్ళప్పుడు కూడా నాకు తెలుసు, ఇప్పుడు 6 ఇయర్స్ అనిపిస్తుంది. ఒక పాప ఒక బాబు కూడా. పాప సిగ్గుపడతాను. ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ఏడుస్తూనే ఉండేది. మిల్క్ ఎప్పటికి ఆడించాలని చూసేది. అదన్నమాట. ఇంకా ఇట్లా నన్ను చూడడానికి ఇట్లా ఇంకో ఫ్యామిలీ కూడా వచ్చింది అనమాట. ఇంతే అండి వీడియో చూసినాక చాలా హ్యాపీ అనిపించింది. అదన్నమాట.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీరు చూపిస్తున్న ప్రేమకు కానీ అందరూ ఇట్లా ఫ్యామిలీలో ఒక అని అనుకుంటున్నందుకు నిజంగా ధన్యవాదాలు. ఇంతే అండి ఈ వీడియో, ఇట్లా ఒక ఫ్యామిలీని చూపించాలి. ఇంతవరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. అందరు బాయ్ చెప్పండి, అందరు బాయ్ చెప్పండి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ శ్రీకాంత్ శిరీష. చీకటి అయిపోయింది. నేను కూడా ఏంది ఎవరు నువ్వు దిగే వరకు కూడా ఎవరని తెలుస్తలేదు అసలు. సర్ప్రైజ్ గా రావాలని